రామ్ చరణ్ గురించి చెప్పాలి భయ సినిమా. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది. కానీ మన టాలీవుడ్లో ఫస్ట్ ఫిలిం శంకర్ గారి ఫిలిం అంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అందని విధంగా ఉండాలి. ఆ లెవెల్లో సినిమా లేదు. ఒక ఫ్యాన్ బాయ్ కొంచెం డిసప్పాయింట్ చేసిన సినిమా అని చెప్పుకోవచ్చు. ఇంకా మన నాన్న ఐరానా సాంగ్ వచ్చేసి, మన కొండదేవర సాంగ్, ఈ రెండు సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అప్పన్న క్యారెక్టరైజేషన్ కానీ, ఎస్జే సూర్య గారు సరిపోదా శనివారం తర్వాత ఇది ఒక మంచి కమ్బ్యాక్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు సినిమాలో. ఇంకా మన శ్రీకాంత్ గారు కానీ, నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ కానీ, ముఖ్యంగా కీలక పాత్ర పోసిన మన అంజలి గారి క్యారెక్టర్ కానీ ప్రతిది బాగుంది సినిమాలో. కానీ స్టోరీ మన అనుకున్నంత అనుకున్నంత రీచ్ అంత అనిపించలేదు. స్టోరీ నార్మల్ రొటీన్ అనిపించింది సినిమా స్టోరీ మాత్రం. ఇంకా సినిమా రామ్ చరణ్ కోసం ఆయన పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే చూడాలి సినిమాని. ఇంకా డైరెక్షన్ పరంగా శంకర్ గారి ఫైర్ బ్రాండ్ అంటే ఎలా ఉండాలి సినిమా, ఒకప్పుడు రోబో సినిమా అలాంటి సినిమాలు రీక్రియేట్ చేసినారు. అలాంటి డైరెక్షన్ ఈ సినిమాలో మాకు కనబడలేదు. సినిమాలో ఒక రొటీన్ స్టోరీ అనిపించింది. ఇంకా ముఖ్యంగా సినిమా చూసుకుంటే వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు కదా. అంజలి గారి పాత్ర ఎలా? అంజలి గారి పాత్రకు మెయిన్ కీలక పాత్ర పోషించారు ఈ సినిమాలో. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే సినిమా మన రామ్ చరణ్ గారి కోసం, అంజలి గారి కోసం, ఎస్జే సూర్య గారి కోసం చూడాలి. కానీ డైరెక్టర్ గురించి అయితే చూడొద్దు. ఎందుకంటే ఒక రోబో తర్వాత ఆయనకు మంచి కంబ్యాక్స్ నాకు రాలేదు అనుకుంటా నాకు తెలిసి మూవీలో. ఎందుకంటే పాత డైరెక్షన్ శంకర్, ఈ డైరెక్షన్ సినిమా అసలు కనబడలేదు సినిమాలో. చాలా చేంజ్ అనిపించింది. 4 లుక్స్లో ఏది బాగా అనిపించింది? 4 లుక్స్లో అప్పన్న క్యారెక్టర్ వేరే లెవెల్ అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక నత్తిగా మాట్లాడతాడు. అదొక క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇంకా నేరేషన్ ఇంకొకటి ఐఏఎస్ క్యారెక్టర్లో లాస్ట్ ఒక ట్విస్ట్ రివీల్ ఉంటుంది. మామూలుగా ఎస్జే సూర్య వారికి ఇద్దరికి విధ్వంసం సృష్టిస్తాడు. ఆ క్లైమాక్స్ సీన్ కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా ఓవరాల్గా చూసుకుంటే ఒక రామ్ చరణ్ గురించి తప్పితే ఒక డైరెక్టర్ గురించి అయితే చూసే సినిమా కాదు. నిజంగా రొటీన్ స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా సాంగ్స్ ఒకటి బాగున్నాయి సినిమాలో. ఇంకా